నమస్తే, నేను మధు. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే బియ్యం అక్రమ రవాణా కేసులో కొందరైతే బయటపడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పేర్ని నాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. సో పేర్ని నాని గురించి మళ్ళీ ఎందుకు పట్టించుకోలేదు అని అంటే, ఇప్పుడు ధూళిపాల నరేందర్ కొత్త రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి అంటే, పేర్ని నాని పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడి మరి క్షమాభిక్ష కోరారు అని, అందుకోసమే పవన్ కళ్యాణ్ వదిలేశారు అన్నట్టు వార్తలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. పేర్ని నాని గారు మనం చూసుకుంటే బియ్యాన్ని అక్రమ రవాణా కేసులో ఆయన పేరు పెద్దగా వినపడింది. ఇప్పుడు చూస్తే ఆయన గురించి ఎవరు చర్చించుకోవడం లేదు. ఇదంతా చూస్తే ధూళిపాల నరేందర్ గారు అయితే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి క్షమాభిక్ష కోరారు అని. మరి ఇందులో నిజం ఉందా సార్? అంటే పేర్ని నాని ఆయన పైన, ఆయన యొక్క కొడుకు పేర్ని కిట్టు పైన, ఆయన భార్య పేర్ని జయసుధ పైన అనేక కేసులు. అటు రైస్ మాఫియా, మీరు అన్నట్టుగా ఆమె ఎవరు జయసుధ పేర్ని నాని భార్య పేరు మీద కట్టారు గోడౌన్లు. ఆ గోడౌన్లలో 3800 బస్తాలు మిస్ అయ్యాయి. అది రేషన్ మాఫియా అని చెప్పి అప్పట్లో ఏంటి, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో అసలు ఆ పోర్టు ద్వారా విదేశాలకి ఇక్కడ రేషన్ బియ్యం ఎగుమతి. మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని ఏదన్నాడు అప్పట్లో. అంటే అసలు ఏ విధంగా రేషన్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రతి మండలంలో ఈ పేదల బియ్యాన్ని వాళ్లే కలెక్ట్ చేసుకోవటం, వాళ్లే దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయటం, పాలిష్ చేయటం. అంటే అటు ప్రభుత్వాన్ని మోసం చేయటం, ఇటు పేదల పొట్టగొట్టడం, వీళ్ళు 1000 కోట్లు సంపాదించటం. ఆ కేసులో మరి ఆ గోడౌన్లు ఈయన ఏం చేశాడు, తన పేరు మీద పెట్టుకోకుండా పేర్ని నాని భార్య పేరు మీద పెట్టాడు. మరి జయసుధ పైన పడ్డ కేసు, ఆమెను విచారణకు పిలిచారు, అసలు అరెస్ట్ కూడా అనుకున్నటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ కాల. అంటే ఎందుకని పేరుని జయసుధను ఆ రోజు అరెస్ట్ చేయలేదంటే ఇదేనా? ఇప్పుడు ఈ ధూళిపాల నరేంద్ర బయట పెట్టాడా, ఇతను పేర్ని నాని పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను అరెస్ట్ చేయండి కానీ నా భార్య జోలికి వెళ్ళొద్దని అడిగాడు అని చెప్పి వాళ్ళ చర్చ. ఆ రోజు అసలు పేర్ని నానియే చెప్పాడు ప్రెస్ మీట్లో. ఆయన ప్రత్యర్థి కొల్లు రవీంద్ర ఎవరో మరి వాళ్ళందరూ క్యాబినెట్ భేటీలో చంద్రబాబుని ఫోర్స్ చేసినట్టు పేర్ని నానిని అరెస్ట్ చేయాలి, ఆయన భార్యను అరెస్ట్ చేయాలి, ఈ రైస్ మాఫియా, ఈ కేసులు అని సీఎం మీద బాగా ఒత్తిడి చేసిన చంద్రబాబు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి మగాళ్ళు ఇంట్లో ఆడాళ్ళ జోలికి ఎందుకు అని చంద్రబాబు అన్నాడు అని మనకు తెలియదు. విత్ ఇన్ ద వాల్స్ క్యాబినెట్ భేటీలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది బయట పెట్టిందే నాని. ప్రెస్ మీట్లోనే పేర్ని నాని చెప్పాడు. అంటే చంద్రబాబు మరి జయసుధ మీద కేసు పెట్టబాకండి అని, మహిళ వద్దు, అది తప్పు, ఏంటి ఇళ్లలో ఆడాళ్ళు ఏం చేశారు అని. అంటే చంద్రబాబు ఇమేజ్ ఈ పేర్ని నాని పెంచాడు. అవును. అంటే చంద్రబాబు వదిలేశాడు, చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు, ఈ విధంగా ఏదన్నా అంటే అనుకోవచ్చు. కానీ ఇది కొత్త అంశం. ఇప్పుడు మీరు చెప్పింది ఏది, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు అనేది ఇవాళ నరేంద్ర బయట పెట్టింది. యాక్చువల్గా పేర్ని నాని మొన్న ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ నెయ్యి, ఈ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆ వైష్ణవి డైరీ, ఒక 3-4 డైరీలు వాళ్ళ యజమానులను కూడా అరెస్ట్ చేశారు. ఆ భోలే బాబా డైరీ ఉత్తరాఖండ్, పొమిల్ జైన్, లేకపోతే విపుల్ జైన్, నెక్స్ట్ ఏఆర్ డైరీ రాజశేఖర్ అనేవాడిని, లేకపోతే ఈ వైష్ణవి డైరీ. దానిలో దగ్గర 36 మంది ఏమో నిందితులు ఉన్నారు. అనేక మంది అధికారులను కూడా అరెస్ట్ చేసిన ఆ కేసులో కొత్తగా టీటీడీ ఏం చేసిందంటే, ఈ నెయ్యి టెండర్లు అటు నందిని డైరీకి ఇచ్చింది, తర్వాత ఇటు సంగం డైరీకి కూడా కొంత ఇచ్చింది. అంటే ఒక 10 లక్షల కిలోలో ఏమో సంగం డైరీకి ఇచ్చారు. సంగం డైరీకి ఈ కాంట్రాక్ట్ ఇదే ఫస్ట్ టైం దక్కటం కూడా. అసలు వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు టెండర్లు, వీళ్ళది గుంటూరు జిల్లా అనమాట. వీళ్ళు ఏం చేశారు, అక్కడ తిరుపతిలో మరి ఆ వైష్ణవి డైరీ వాళ్ళ మూతబడినటువంటి పరిస్థితుల్లో అక్కడ క్యాంపస్ తీసుకున్నారో ఏమో, ఆ బోర్డు ఈ బోర్డు చూపించి వైష్ణవి డైరీ పక్కనే సంగం డైరీ బోర్డు ఉంది అంటూ ఫోటోలు తీసి దాన్ని ప్రాచుర్యంలోకి పెట్టారు, ప్రచారం చేశారు. అదే ఫోటోలు
పేర్ని నాని కూడా ప్రెస్ మీట్లో చూపించి వైష్ణవి డైరీ సంగం డైరీ బినామీ అన్నట్టుగా. అంటే ఎన్ని విన్యాసాలు. వీళ్ళు చేసిన మహాపాపాన్ని కప్పిపెట్టుకోవటం కోసం, సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పించడం కోసం, లేకపోతే పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పించడం కోసం. అసలు ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి. ఈ మహాపాపం అంతా అతనే. బాబాయినే టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టి ఈ విధంగా నెయ్యి కక్కుర్తికి పడ్డాడు అని జగన్మోహన్ రెడ్డి ఇవాళ హిందూ ద్వేషిగా, భవిష్యత్తులో ఏ హిందూ అనేవాడు ఈ పార్టీకి ఓటేయకూడదు అని ఇవాళ స్వామీజీలు, మాతాజీలు, పీఠాధిపతులు ఇవాళ నిప్పులు గురిపిస్తున్న దీంట్లో దాన్ని డైవర్ట్ చేయటం కోసం వీళ్ళ విన్యాసాల్లో ఇప్పుడు ఇది తాజా విన్యాసం, ఇంకో జిమ్మిక్. కానీ సార్ పేర్ని నాని గత కొద్ది రోజులుగా చూసుకుంటే సైలెంట్ అయిపోయారు ఆయన. ఈ కాకినాడ ఇష్యూ అంటే బియ్యం ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఉన్నట్టుండి ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అంశాన్ని మళ్ళీ ఎందుకు లేవనెత్తారంటారు? ఏమైనా ఆయనకి ప్రెజర్ వచ్చిందంటారా, లేకపోతే ఆయన కావాలని ఊబిలో చిక్కుకోవడానికి ఇలా చేస్తున్నారంటారా? అసలు ఆయన ఎన్నికలకు ముందే ఏమని చెప్పాడు? నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అన్నాడు. నేను విరమించుకుంటున్నాను కాబట్టి నా కొడుక్కి టికెట్ ఇవ్వమని అడిగాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా కొడుక్కే టికెట్ ఇచ్చాడు. అంటే అసలు ఇతను రాజకీయాల్లో నుంచి వైదొలిగినాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి తర్వాత అసలు ఇతనే ఆ పార్టీకి ఇవాళ వాయిస్ అయిపోయాడు. వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిగా. గతంలో మరి మీరు ఎందుకని రాజకీయాల నుంచి విరమించుకున్నానన్నారు? కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు కొడుకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అది వేరు. అవును, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. అంటే ఈ వైరాగ్యం కొడుకు సీటు కోసమే అప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఇవాళ పేరుని కిట్టు. ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు అంటే జయసుధా కేసులో పట్టుకున్నాడా, కిట్టు కేసులో పట్టుకున్నాడా? అనేక కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. లేదు అసలు కేసులు ఉన్నాయి సార్. ఇప్పుడు పేర్ని నాని కేసులు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి పేర్ని కిట్టు మీద అసలు మర్డర్ కేసు ఉంది, అటెంప్టివ్ మర్డర్ కేసు. అక్కడ ఒక జనసేన నాయకుడు ఏది ఆ కర్రి మహేష్, ఆ మహేష్ ఇంటిపై దాడి, అసలు అతన్ని చంపాలని ప్రయత్నించడం, అతని భార్య, వాళ్ళ అత్తగారు, ఆయన బావమరుదులు కూడా చంపాలని ప్రయత్నించడం, అట్లాంటిది ఏదో ఒక హత్యాయత్నం కేసులో కొడుకున్నాడు పేర్ని కిట్టు. అది జనసేనకు సంబంధించిన కేసు. ఆ కర్రి మహేష్ మరి మీ పార్టీ నాయకుడే, నా కొడుకు మీద కేసు తీసేయండి అని చెప్పి కిట్టుని తప్పించడం కోసం కాళ్ళు పట్టుకున్నాడా? మనకి నరేంద్రే చెప్పాలి. ఇప్పుడు జయసుధా కేసులో కాళ్ళు పట్టుకున్నాడా, లేకపోతే కిట్టు కేసులో కాళ్ళు పట్టుకున్నాడా? లేదు అసలు ఆయన పైన కేసులు, ఇళ్ల పట్టాలు. ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాలు, ఇప్పుడు నకిలీ నెయ్యి, నకిలీ మద్యం. అసలు వీళ్ళు నకిలీ అసలు దేనికి నకిలీ సృష్టించలేదో చెప్పు. నకిలీ ఓటు కార్డులు. ఆ తిరుపతి బై ఎలక్షన్లో 32,000 ఎపిక్ కార్డ్స్ నకిలీ పుట్టించారు. 32,000 సార్. ఆ గురుమూర్తి అనేవాడు గెలిచిన కేసులో అసలు అక్కడ కలెక్టర్ని సస్పెండ్ చేశారు, ఒక ఐఏఎస్ని గిరీష. అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషనరే ఫైర్ అయ్యాడు. మొన్న ఎన్నికలకు ముందు ఆయన ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి ఆ ఐఏఎస్ని లేచి నుంచోమన్నాడు. లేచి నుంచోమని నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అన్నాడు. అతను బిక్కమొక్క వేశాడు. అరే నీ పాస్వర్డ్ ఇవాళ ఇంకొకళ్ళ దగ్గర ఉండటం ఏంటి? వాళ్ళు నీ పేరు మీద అది ఓపెన్ చేసి సిఈసి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఓటు కార్డులన్నీ వాళ్ళు డౌన్లోడ్ చేయటం ఏంటి, వాటికి డూప్లికేట్లు పుట్టించడం ఏంటి అని ఆయన ఎంత సీరియస్ అయ్యాడంటే, అంటే నేను అంటోంది అదే. ఇప్పుడు పేర్ని నాని పైన ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాలు, ఇప్పుడు వల్లభనేని వంశీ పైన ఉన్నాయి ఇళ్ల పట్టాలకు నకిలీ పుట్టించారు. అంటే ఓట్ల కోసం వీళ్ళ పాటలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, అంటే ఇళ్ల పట్టా నీకు ఇచ్చానని చెప్పి ఒక ఏంటి నకిలీ పట్టా నీకు ఇచ్చి నీ దగ్గర ఓటేయించుకోవటానికి అట్లా కలెక్టర్ చేతే అక్కడ కమిషనర్ చేతే ఇతను నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించాడు అన్న కేసు ఉన్న దీంట్లో. నేను అంటోంది అదే, జయసుధా రేషన్ మాఫియా కేసు కోసం కాళ్ళు పట్టుకున్నాడా, కిట్టు మర్డర్ కేసు కోసం కాళ్ళు పట్టుకున్నాడా, లేదు ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసు మీద కాళ్ళు పట్టుకున్నాడా? మనకెవరు చెప్పాలి?
కాళ్ళు ధూళిపాల పట్టుకున్నాడు చెప్పాలి. చెప్పాలి, అవును, ఎవరు పేరు నాని పేరు నాని చెప్పాలి, చెప్పాలి. లేదు పట్టించుకున్నాడు చెప్పాలి, అవును, ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనన్నా చెప్పాలి, లేకపోతే అసలు ఈ మొత్తం బయట పెట్టింది ఎవరు ధూళిపాల నరేంద్ర. ఆయనన్నా చెప్పాలి. అవును. అంటే సంఘం డైరీ చాలా తప్పు. ఏది పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి సంఘం డైరీని వైష్ణవి బినామీ అన్నాడంటే అసలు నీకు తెలుసా? తెలుసు, తెలియదని కాదు. ఎందుకంటే అతను 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ నాన్న మంత్రిగా చేశాడు, నువ్వు మంత్రిగా చేశావు. నీకున్నప్పుడు ఈ 30-40 ఏళ్ల రాజకీయం సంఘం డైరీ నీకు తెలీదా? గుంటూరు జిల్లాలో 50 ఏళ్ల క్రితం పెట్టిన డైరీ అమ్మది, 1977లో. అంటే అప్పటికి అసలు తెలుగుదేశం పుట్ల, అవును, అప్పటికి ఇంక అసలు తెలుగుదేశం పార్టీయే పెట్టలేదు. 83లో పెట్టారు ఇది. ఏది తెలుగుదేశం పార్టీ 82 మార్చిలో పెడితే 83లో అధికారంలోకి వస్తే అది ఆ సంఘం డైరీ చరిత్ర అయితే, నువ్వు సంఘం డైరీ అది వైష్ణవి డైరీ ఒకటే అంటే జనం పిచ్చోళ్ళ. రైతులు ఇవాళ అది ఒక 200 కోట్ల టర్న్ ఓవర్. ఏది సంఘం డైరీ అనేది ఒక 500 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తుంది. రోజుకి 2 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉన్నటువంటిది. దానికి అటు చెన్నై, ఇటు హైదరాబాదు, అక్కడ అనేక చోట్ల దానికి మార్కెటింగు. ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి, ఎవరు ఈ నరేంద్ర వాళ్ళ ఫాదరు, ఆయన అసలు పాలయ్యరయ్య అంటారు. ఆయన కూడా ఎన్టీఆర్ క్యాబినెట్ లో పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా పొన్నూరు పనిచేశారు. ఏది అసలు ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఆ వీరయ్య చౌదరి, అరే పాలయ్యరయ్య అంటారు ఆయన్ని. అంటే ఈ పాల సేకరణ ఇదంతా కూడా గుంటూరు జిల్లాలో అతను ఒక క్షీర విప్లవం. ఏది ఇప్పుడు కురియన్ ఎలాగో అముల్ అంత చరిత్ర ఉన్నటువంటి, గుజరాత్లో అముల్, కురియన్ అంత చరిత్ర ఉన్న కుటుంబం, ఆ డైరీ, దాన్ని తీసుకుపోయి నువ్వు వైష్ణవి డైరీతో పోల్చి, అంటే ఏంటంటే ఒక గేటుకేమో ఏదో బోర్డు ఉందంట, పీకేసిన మూసేసిన డైరీ కాబోలు, వైష్ణవి డైరీ వాళ్ళ కేసుల్లో ఉంది కాబట్టి ఆ క్యాంపస్ వీళ్ళు తీసుకున్నారా ఏదో సంఘం డైరీ. ఇప్పుడు ఈ కొత్త కాంట్రాక్ట్ వచ్చిందని ఈ 2 బోర్డులు పక్క పక్కన ఫోటోలు తీసి పారేసి ఇక ఈ రకంగా క్రియేట్ చేసినందుకు ఇక అతను మండిపడ్డాడు. ఎవరు? నరేంద్ర మండిపడి ఇప్పుడు ఇది బయట పెట్టాడు. మొన్నేమో హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధం అంటున్నారు, ఇప్పుడేమో సంఘంకి వైష్ణవికి సంబంధం అంటున్నారు. ఇక నెయ్యిని పంపిణీ చేసేలా లేరు సార్ తిరుపతికి. అంటే విన్యాసాలు, జిమ్మిక్స్. జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడటం కోసం, లేదు తన బాబాయ్ అరెస్టుని ఆపడం కోసం ఈ రకరకాల జిమ్మిక్కులు. ఇప్పుడు 50 రోజుల్లో 50 జిమ్మిక్కుల్లో ఇది 51వ. ఏది ఇప్పుడు ఈ సంఘం డైరీ, వైష్ణవి డైరీ అనేది. సో ఏదేమైనా సరే పేర్ని నాని ఇన్ని రోజుల తర్వాత నెయ్యి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ధూళిపాల నరేందర్ మాత్రం ఒక రేంజ్ లో ఫైర్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనిలో అయితే ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవడం, కేసు నుంచి బయటపడడం కోసం. మరి దీనిలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఇటు ఎవరి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటారో ఆయన అన్నా స్పందించాలి, లేకపోతే విన్నవించుకున్న వాళ్ళన్నా స్పందించాలి. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం మరి పేర్ని నాని ఎలా స్పందిస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.